కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్. దానికి కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీర్ను నేనే, మొత్తం నేనే రిస్క్ తీసుకొని నా మెదడంతా అక్కడ పెట్టి కట్టాను అని చెప్పి స్వయంగా కేసీఆర్ మీడియా ముందట స్వయంగా మాట్లాడాడు, చెప్పాడు. అది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు 38,000 కోట్ల అంచనా ఉంటే దాన్ని 1,50,000 కోట్లకు పెంచి 1,00,000 కోట్లు దాంట్లో దోసుకున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి. ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. ఈ దేశ ప్రధానమంత్రి గారికి కూడా ఈ విషయం తెలుసు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కూడా కట్టిన 3 ఏళ్ళకే కూలిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కూలిపోయింది. అది ఆ కూలిపోయిన తర్వాత రైతులకిచ్చే, రైతుల మీద ప్రేమ వలకబోసేటోళ్ళు మీరు కుటుంబమే ఈ రాష్ట్రంలో డ్రామాలు ఆడుతుంది, జిమ్మికిలు చేస్తున్నారు బాగా. ఎందుకంటే వాళ్ళ విషయం ఇంకా ప్రజలకు ఏమి తెలియదు అనుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ రంగంతా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు అని గుర్తుపెట్టుకో కేటీఆర్. ఎందుకంటే నువ్వు అక్కడికి పోతున్నప్పుడు సిగ్గుండాలి, నీకు సిగ్గుండాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే తెలంగాణ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేయడానికి, తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకునడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. అది రైతుల కోసం కట్టింది కాదు. రైతులు 100 సంవత్సరాల నుంచి అనేక పంటలు పండించుకుంటుండ్రు, అనేక పంటలు తీశారు, మంచిగా బ్రహ్మాండంగా బతికారు రైతులందరూ, సంతోషంగా ఉన్న రైతులందరూ. కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందు ఆ రైతులకు తిండి లేక లేరు, విపరీతమైన పంటలు పండించుకున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, మీరు కేంద్ర జలవనరుల శాఖ పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళ సలహాలు అడగలేదు కేసీఆర్ అన్నాడు ప్రాజెక్టు కట్టేప్పుడు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా మీరు అధికారుల సలహాలు తీసుకోలేదు, వాళ్ళని అడగలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ వాళ్ళను కూడా, అధికారులను కూడా అడగలేదు. చీఫ్ ఇంజనీర్తో కూడా సలహాలు తీసుకోలేదు కేసీఆర్ స్వయంగా కట్టాడు. ఇప్పుడు అది కూలిపోయినాక ఏమైంది? కూలిపోయినాక కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ఇక్కడికి వచ్చారు, దాన్ని విచారణ చేశారు. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా వచ్చారు, విచారణ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నీటిపారుదల శాఖ అధికారులు, చీఫ్ ఇంజనీరు అందరూ కూడా మరి దాన్ని విచారణ చేశారు. అందరు కూర్చుండి మాట్లాడుకున్న తర్వాత, అధికారులంతా కూర్చుండి మాట్లాడుకున్న తర్వాత ఏం చెప్పారు? ఈ కన్నెపల్లి పంప్ హౌస్ మీద, కన్నెపల్లి పంప్ హౌస్ను దీంట్లో నీళ్లు నింపి నీరుగిట్ట ఈ నీళ్లను విడుదల చేస్తే అన్ని శాఖ అధికారులు, అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ కూర్చుండి పూర్తిగా చర్చించి దాని మీద ఒక మరి చెప్పినాక వాళ్ళ మాట వినాలి కదా. మీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇన్లేదు, అయినే ఇంజనీరు, అయినే ఐఏఎస్ ఆఫీసర్, అయినే మొత్తం ఓరెంట్స్ వాళ్ళు అయిందే. కానీ అహంకారంతో పోయి అయినా 1,00,000 కోట్లు మింగడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు, ఇది ప్రజల ప్రభుత్వము. మా ముఖ్యమంత్రి గారు
అధికారులందరితో విచారణ చేసిన తర్వాత అధికారులంతా చెప్పిన మాట ఏంటి, ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క బ్యారేజ్ గిట్ట నిండినట్టు అవుతే మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయొచ్చు అనే కుతంత్రాలు చేసి మీరు రెచ్చగొట్టాలి, మా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజలను రెచ్చగొట్టాలని ఒక డ్రామాను మొదలుపెట్టాడు కేటీఆర్. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ఉన్నట్టు కేటీఆర్, హరీష్ రావుకు, కేసీఆర్కు. అంటే వాళ్ళే దొంగతనం చేస్తారు, వాళ్ళే దోపిడీ చేస్తారు, వాళ్ళే రైతుల మీద ప్రేమ ఉన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని చెప్పి 1,50,000 కోట్లు అంచనా పెంచి 1,00,000 కోట్లు దోసుకొని ఈ రాష్ట్రం ఉన్న రైతులకు, ప్రజలకు సొమ్మును దోసుకొని ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసినటువంటి చరిత్ర కేటీఆర్, కేసీఆర్ కుటుంబాన్ని. వాళ్ళు ఇలా నీతులు చెప్తున్నారు. రెండవది, ఈ నుండి పోవడానికంటే ఇది రైతుల కోసం బాగా ప్రేమ ఉన్నట్టు ఈ నుంచి పోవడానికి కేటీఆర్ గుర్తుపెట్టుకో, హరీష్ రావు మీరిద్దరు బామ్మర్దులు గుర్తుపెట్టుకోండి. ఆనాడు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలను రోడ్డెక్కనిచ్చిందా నేను అడుగుతున్నా. ఇదే మా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులను కానీ మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని కానీ ఇక్కడి నుండి బయలుదేరంగానే అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు, అవసరం జైలుకు పంపించారు. కానీ మా ముఖ్యమంత్రి గారు మంచోడు, ఎందుకో పాపం మరి ఎందుకు ఈయనను అక్కడి దాకా మరి కాళేశ్వరం ప్రాజెక్టు దాకా అంటే కన్నెంపల్లి ఫామ్ హౌస్ దాకా పోనీయడం జరిగింది. అంటే ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి కక్ష సాధింపు ధోరణి ఉండదు కాబట్టి ఇక్కడ నుండి అక్కడ దాకా పర్మిషన్ ఇచ్చాడు. మరి మీ గవర్నమెంట్ ఇట్లా జరగలేదే. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు ఎక్కడ ధర్నాలు చేస్తే అరెస్ట్ చేశారు, ఎక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు మాట్లాడితే అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. అనేక సార్లు ధర్నా చేసిన, రస్తారోకో చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవం కాదా?